ఈరోజు ఎస్సీ సోదరులు, ఎస్సీ అక్క చెల్లెమ్మలు, ఇవాళ మనమంతా ఇక్కడ ఒక్కచోట ఏకమై ఇవాళ మనం పడతా ఉన్న ఈ 4 సంవత్సరాల బాధల గురించి, ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ సమస్యలే కాకుండా రేపొద్దున దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రేపొద్దున మనమేం చేయాలి అన్న ఆలోచనలతో చేయడం కోసం ఇవాళ ఇక్కడ ఎస్సీ సోదరులమంతా కూడా ఒకచోట ఏకమై ఆత్మ సమ్మేళన కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ ఎస్సీ సోదరులతో, ఎస్సీ అక్క చెల్లెమ్మలతో ఇవాళ ఆత్మ సమ్మేళన కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఇందులో మీ సూచనలు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా, మీ సలహాలు ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపొద్దున దేవుడి దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మన జీవితాలు బాగుపడేందుకు ఇంకా మనం ఏం చేయగలిగితే అది బాగుపడే అవకాశాలు ఇంకా మెరుగవుతాయన్న సలహాలు, సూచనలు మీ దగ్గర నుంచి తీసుకునేందుకు ఇవాళ ఈ ముఖాముఖి కార్యక్రమం ఇక్కడ జరుపుతా ఉన్నాం. ఇవాళ మీ అందరికీ కూడా ఒకసారి ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీద క్లుప్తంగా చెప్తాను. దాని తర్వాత దేవుడి దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేయబోయే కార్యక్రమాల మీద చెప్తాను. దాని తర్వాత మైక్ మీ దగ్గరికి పంపిస్తాను. మీరు ఇవి కాక ఇంకా ఏదైనా సూచనలు, సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పరిపాలన మనం అంతా కూడా చూసాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక, ఎన్నికల మేనిఫెస్టో, ఆయన ఎన్నికలప్పుడు ఏం చెప్పాడో కూడా మనం అంతా కూడా చూసాము, విన్నాం. ఆయన ఎన్నికల ప్రణాళికలో ప్రతి కులాన్ని కూడా ఎలా మోసం చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పిహెచ్డి చేశారు. మామూలుగా ఎవరైనా పిహెచ్డీలు చేస్తారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పిహెచ్డీలు చేస్తారు. పిహెచ్డీలు చేసినప్పుడు ఆ పిహెచ్డీలు పలాని ఒక సబ్జెక్టు మీద పిహెచ్డీలు చేస్తే ఆ సబ్జెక్టులో పలాని వాడు ఉత్తీర్ణుడు అని చెప్పి ఆ తర్వాత డాక్టరేట్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారికి ఏ సబ్జెక్టులో పిహెచ్డీ చేశారో తెలుసా? ప్రజల్ని ఎలా మోసం చేయాలి అన్న సబ్జెక్టు మీద చంద్రబాబు నాయుడు గారు పిహెచ్డీ చేశారు. ప్రతి కులాన్ని కూడా ఎలా మోసం చేయాలి అని చెప్పి తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కోసం రైతులను వదిలిపెట్టలేదు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను వదిలిపెట్టలేదు, చివరికి చదువుకుంటున్న పిల్లలను వదిలిపెట్టలేదు, చదువు అయిపోయినాక ఉద్యోగాల కోసం ఎత్తుక్కుంటున్న పిల్లలను అంతకన్నా వదిలిపెట్టలేదు, ఎవరిని కూడా వదిలిపెట్టలే. చివరికి ఇవన్నీ కూడా సరిపోవు అని ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పేపర్ పెట్టాడు. పెట్టి ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి అన్న ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారి కదలికలన్నీ జరిగాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు తీసిన ఫోటో ఇది. ఇలా ఆయనే డోలు కొడతా ఉన్నాడు. ఆయనే డోలు కొడతాడు, నేనే పెద్ద కొడుకుని అంటాడు. ఎన్నికలప్పుడు మాత్రం అన్నీ చెప్తాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మన భూములను వాళ్ళ అత్తగారు సొత్తన్నట్టుగా లాక్కునే కార్యక్రమం చేస్తాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు ముందేమో పెద్ద కొడుకు అంటాడు, డోలు కొడతాడు. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు ముందు ఈయన చెప్పిన మాటలు, ఈయన చెప్పిన వాగ్దానాలు కొన్ని చదువుతా. ఎన్నికలప్పుడు ఇదేమన్నాడు? ప్రతి పేదవాడికి భూములు ఇస్తాడట.
ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలము ఇల్లు ఇస్తాడట. ఎన్ని చెప్పాడు ఆయన? ఎవరైనా షెడ్యూల్ కులానికి సంబంధించి పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తే 5 కోట్ల పెట్టుబడి వరకు వడ్డీ లేని సౌకర్యం ఇస్తాడంట, వడ్డీ లేని రుణాలు ఇస్తాడంట 5 కోట్ల వరకు. ఎస్సీలను మోసం, పక్క పేజీలో ఎస్టీలను కూడా ఎలా మోసం చేయాలని చెప్పి ఎస్టీలను కూడా రాశాడు. ఇలా లంబాడి వాళ్ళతో కూడా ఇలా బాగా అక్కచెల్లెమ్మలతో ఇలా ఫోటో దిగుతాడు. ఫోటో దిగి వాళ్ళని కూడా మోసం చేస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇదే పెద్ద మనిషి 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా సంవత్సరంలో ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మీరంతా కూడా సన్నద్ధంగా ఉండని చెప్పి కార్యకర్తలకు ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు వస్తూ ఉన్నాయని ఆ పెద్ద మనిషి అంటా ఉన్నాడు. మరి సంవత్సరంలో ఎన్నికలు వస్తూ ఉన్నాయని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నప్పుడు ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ మనం ఎలా బతుకుతా ఉన్నాం? మన బతుకులు నిజంగా మారాయా? మన బతుకులు ఏమైనా మంచి కోసం మారాయా అని చెప్పి ఒక్కసారి మనమంతా కూడా మన గుండెల మీద చేతులు వేసుకుని అడగాలి. అభివృద్ధి అభివృద్ధి అని అంటారు. అభివృద్ధి అంటే ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా. అభివృద్ధి అంటే ప్రతి పేదవాడు సంతోషంగా ఉంటే, నిన్నటికన్నా ఈరోజు సంతోషంగా ఉంటే దాన్ని అభివృద్ధి అంటారు. అది నాకు తెలిసిన అభివృద్ధి. కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన అభివృద్ధి ఏమిటో తెలుసా? ప్రతి పేదవాడు నిన్నటికన్నా ఈరోజు బాధపడతా ఉంటే తన దృష్టిలో తన అభివృద్ధి అనే పద్ధతిలోకి చంద్రబాబు నాయుడు గారు పోయారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన అభివృద్ధి. ఇవాళ ఒక్కసారి ఇదే దళితుల గురించి పేదవాడి గురించి ఇవాళ పరిస్థితి ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక మంత్రి ఆదినారాయణ రెడ్డి అంట ఆయన పేరు. విన్నారా ఎప్పుడైనా పేరు? ఆ మంత్రి అంటాడు దళితులు స్నానం చేయరట. ఆ మనిషి అంటాడు దళితులు చదువుకోరట, చదివించినా కూడా. ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాదిరిగా నిస్సిగ్గుగా మీడియాతో ఈ మాదిరిగా మాట్లాడచ్చా అని అడుగుతా ఉన్నా నేను. ఇంకొక మంత్రి అచ్చెన్నాయుడు, ఇంకొక మంత్రి పేరు విన్నారా ఎప్పుడన్నా? ఒక ఎస్సీ ఆఫీసర్, ఒక ఎస్సీ R&Bలో పనిచేస్తా ఉన్న ఎస్సీ అధికారి ఆడాయమ. అందరూ చూస్తాడు కాలుతుంది అంటాడు. అందరు చూస్తూ ఉండగా ఆయమ లబో దిబో అని చెప్పి మొత్తుకుంటా ఉంది. మొన్న నేను ఈ మధ్య పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి కూడా వచ్చింది. అన్నా, ఒక ఎస్సీ అధికారిగా ఉన్న నన్ను ఈ రకంగా వీళ్ళు కాలుతోదంతా ఉన్నా కూడా ఏం చేయని పరిస్థితిలోకి ఈ ప్రభుత్వం ఉందన్నా అని చెప్పి అంటా ఉంది. ఇవాళ జరుగుతూ ఉన్న పాలన ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా ఉన్న ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీల గురించి ఏమంటాడు? ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వస్తాయి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నోట్లో నుంచి ఇటువంటి మాటలు వచ్చినప్పుడు ఇక ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు, ఇంకా ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్న అధికారులు, ఇక ఎవరైనా కూడా వాళ్ళ పాలనలో ఎస్సీలకు ఎస్టీలకు పేదవాడికి ఏదైనా కూడా మంచి రోజులు ఉంటాయా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎక్కడైనా కూడా అసైన్డ్ భూములు కనిపిస్తే చాలు ఎవరైనా కూడా ఏమనుకుంటారు? పేదవాడికి భూములు ఇవ్వాలనుకుంటారు. అదే నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన, నాన్నగారి పాలనలో అక్షరాల 5 సంవత్సరాల 3 నెలల కాలంలో నాన్నగారు 32 లక్షల ఎకరాలు పేదవాడికి భూ పంపిణీ చేశాడు. ఆ 32 లక్షల ఎకరాలను 5 సంవత్సరాల 3 నెలల్లో 22 లక్షల లబ్ధిదారులకు నాన్నగారు భూ పంపిణీ చేశారు. నాన్నగారి పాలనలో పేదవాడికి భూములు ఎలా ఇవ్వాలి అని చెప్పి ఆరాటపడిన పాలన అది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో
ఎక్కడైనా అసైన్డ్ భూములు కనిపిస్తే ఇవాళ ఏం జరుగుతూ ఉంది? అసైన్డ్ భూములేదో వాళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా ఇవాళ లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా పేదవాడికి భూములు ఇవ్వాలి అన్న ఆలోచన లేదు. పేదవాడి భూములు ఎలా లాక్కోవాలి, ఆ లాక్కోవడంలో కూడా ఎంత తక్కువ ధర ఇస్తే ఎంత తక్కువ ధర ఇచ్చి లాక్కోవాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఏదైనా పేదవాడికి ఎవడైనా కూడా భూములోకి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అది తప్పనిసరి పరిస్థితిలో తీసుకోవాలి అని అనుకుంటే ఇతరులకు ఇచ్చేదానికన్నా కూడా పేదవాడికి ఎవడైనా కూడా 4 రూపాయలు ఎక్కువ ఇచ్చి తీసుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే పేదవాడి భూములు అదే వాళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా తక్కువ, అంతకన్నా మామూలుగా ఇచ్చే రేటు కన్నా తక్కువ రేటు ఇచ్చి లాక్కునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇప్పుడే ఒక అకంట ఉంది, మాకు కరువు పనుల గురించి ఒక్కసారి చెప్పన్నా అని చెప్పి. ఇవాళ కరువు పనుల పరిస్థితి నిజంగా ఎలా ఉందని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ కరువు పనుల పరిస్థితి ఎలా ఉందని అడుగుతా ఉన్నా. అదే నాన్నగారి హయాంలో ఉపాధి హామీ పనులను ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందో 97% నిధులు పేదవాడికి పనుల కోసం ఆ దివంగత నేత గారు ఖర్చు పెట్టారు. పేదవాడికి మేలు చేయాలని చెప్పి, పేదవాడికి ఆ డబ్బులు అందాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా నాన్నగారు ఆ రోజు తాపత్రయపడ్డాడు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు నిధులు అన్నది అదేదో ఆయన అత్తగారి సొత్తు అన్నట్టుగానే నిజంగానే భావిస్తూ ఆ ఉపాధి హామీ నిధులను కూడా రాష్ట్రంలో ఏ అవసరం ఉన్నా కూడా ఈ ఉపాధి హామీ నిధులను తీసుకుపోతాడు. రోడ్లు వేయాలన్నా ఉపాధి హామీ నిధులే అంటాడు. చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు ఆ ఉపాధి హామీ నదులు మేయడానికి కూడా ఉపాధి హామీ నిధులే కావాలంటాడు. నీరు చెట్టు అంటాడు, దానికి ఉపాధి హామీ నిధులు అంటాడు. నీరు చెట్టు అంటే ఏమిటి? నిండుగా బాగా భోంచేయమని చెప్పి చెప్పడం కోసం అని చెప్పి, తినడం కోసం అని చెప్పి నీరు చెట్టు కార్యక్రమం చేశారు. దానికోసం ఉపాధి హామీ నిధులు పెడతా ఉన్నారు. ఇవాళ ఎవరైనా కూడా సిమెంట్ రోడ్లు వేయొద్దు అని ఎవరు చెప్పరు, కానీ సిమెంట్ రోడ్ల కోసం అని చెప్పి ఇవాళ ఉపాధి హామీ నదులను తీసుకోవడం ఎంత మటుకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఉపాధి హామీ నిధులు పూర్తిగా కూడా పేదవాడికి కేటాయింపులు చేస్తే పేదవాడికి కాస్తో కూస్తో రైతులు పనులు చేయని కాలంలో డబ్బులు వచ్చే కార్యక్రమం జరుగుతాయి. ఇవాళ ఆలోచనలు లేవు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే దళితులు, మొన్న పెందుర్తిలో ఘటన జరిగింది. జరిపోతుల పాలెంలో ఒక దళిత మహిళను బట్టలు ఊడబెరికిచ్చి కొట్టిన ఘనత ఇదే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవాళ చూసాం మనం. ఇదే పెందుర్తి నియోజకవర్గం విశాఖపట్నంలో ఏం యాక్షన్ తీసుకున్నారని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని. బట్టలు ఊడబెరికిచ్చి ఒక దళిత మహిళను కొడితే దాని సోషల్ మీడియాలో మళ్ళీ వీళ్ళే వీడియో తీసి పెడితే ఏం యాక్షన్ తీసుకున్నారో చేసిన వాళ్ళని అడుగుతా ఉన్నా. చేసిన వాళ్ళు మొత్తం తెలుగుదేశం కార్యకర్తలే కాబట్టి, తెలుగుదేశం నాయకులే కాబట్టి యాక్షన్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గరుగుపల్లి కావచ్చు, దేవరపల్లి కావచ్చు, అగిరిపల్లి కావచ్చు, అమలాపురంలో కావచ్చు, అనంతపురం కావచ్చు, కర్నూలు కావచ్చు, గుంటూరు కావచ్చు, పత్తిపాడు కావచ్చు, రాజధాని ప్రాంతం కావచ్చు, ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి చోట కూడా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల భూములను అడ్డగోలుగా ప్రభుత్వాలు లాక్కుంటా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత దళితుల భూములను అడ్డగోలుగా ప్రభుత్వ రికార్డులను మార్చేస్తూ ఉన్నారు. మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళ పేర్లను ఎక్కించుకునే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అడ్డగోలుగా అన్యాయాలు చేస్తూ పోతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవాళ మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పాలన మీరు చూశారు. ఏమేం మోసాలు చేశాడు, ఏమేం అబద్ధాలు చెప్పాడో కూడా మీరు అంతా కూడా తెలుసుకున్నారు, చూశారు. ఆయన పాలనను కూడా చూశారు. రేపొద్దున దేవుడు దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమేం చేయబోతామన్న అంశాల మీద కూడా నేను ఇవాళ చెప్తాను. ఆ అంశాలు మీరు విన్నాక
ఇంకా ఏదైనా మెరుగ్గా ఏదైనా చేయాలి అని అంటే మీరు చెప్పండి, సూచనలు సలహాలు ఇవ్వండి. ఖచ్చితంగా మీకోసం 4 అడుగులు ముందుకు వేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మరి ముఖ్యంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను మనం చెప్పాం. ఆ నవరత్నాలను ప్రతి పేదవాడి కోసం చెప్పాం. మొదటిగా నేను చెప్పబోయేది నవరత్నాల్లోని పేదవాడి చదువుల గురించి చెప్తా. ఇవాళ ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకోమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన పిల్లలు ఇంజనీర్లు చదివే పరిస్థితిలోనూ డాక్టర్లు చదివే పరిస్థితిలో మన పిల్లలు ఉండారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంజనీరింగ్ చదవాలి అంటే ఫీజులు చూస్తే ₹1,00,000 పైన ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ అన్న పథకం కేవలం ముష్టేసినట్టు 35,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాడు. మిగిలిన ₹70,000, ₹65,000 పేదవాడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అని అంటే సంవత్సరం పేదవాడు ₹65,000, ₹70,000 కట్టి 4 ఏళ్ళ ఇంజనీరింగ్ చదువు అయిపోయేసరికి ప్రతి పేదవాడు కూడా 4 లక్షలు 3 లక్షల రూపాయలు కట్టాల్సిన పరిస్థితే వస్తే నిజంగా మన పిల్లలు ఇవాళ ఇంజనీర్లు డాక్టర్లు చదివే పరిస్థితిలో మనం ఉన్నామా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఈ పరిస్థితిని ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన, నాన్నగారి పాలనతో ఒక్కసారి చూడండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో నాన్నగారి పాలనలో ఏ పేదవాడు చదువుకోవాలనుకున్నా కూడా చదువుకు డబ్బులు అడ్డు రాకూడదు అని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నువ్వు ఇంజనీర్ చదువుతావా, డాక్టర్ చదువుతావా, ఏం చదువుతావో చదవండి, నేను దగ్గరుండి చదివిపిస్తాను అని చెప్పి నాన్నగారు భరోసా ఇచ్చేవారు. నాన్నగారు చనిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫీజులు చూస్తే లక్షల్లో ఉన్నాయి. ఆయన ఇచ్చేది చూస్తే ముసిరేసినట్టు ₹35,000, అది కూడా టయానికి ఇవ్వడు. ఈ పరిస్థితి నుంచి మారుస్తూ నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేశాడు. నాన్నగారి కొడుకులా జగన్ 2 అడుగులు పేదవాడి కోసం ముందుకు వేస్తాడని చెప్పి చెప్తా ఉన్నా. మీ పిల్లల్లో మీరు ఇంజనీర్ చదివిస్తారా, డాక్టర్ చదివిస్తారా, కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు ఏం చదివిస్తారో మీరు చదివించండి. ఎన్ని లక్షలైనా పర్వాలేదు, పక్కెక్కరుండి మనం చదివిస్తామని చెప్పి అందరికీ హామీ ఇస్తా ఉన్నా. చదివించడమే కాదు ఈ పిల్లలు ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా, పెద్ద పెద్ద చదువులు ఏం చదవాలన్నా కూడా ఈ పిల్లలు హాస్టళ్లలో ఉండాలి. ఆ హాస్టళ్లలో ఉండడం కోసం, మెస్ ఛార్జీల కోసం పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు సంవత్సరానికి కనీసం ₹15,000 ప్రతి పిల్లాడికి సంవత్సరానికి ₹15,000 హాస్టల్ ఖర్చులు, మెస్ ఛార్జీల కోసం తల్లిదండ్రులు పంపించాలి. అవి కూడా పంపించలేని పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేస్తే నాన్నగారి కొడుకులా జగన్ 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా. మీ పిల్లలను ఇంజనీరింగ్ చదివించడమే కాదు, డాక్టర్ చదివించడమే కాదు, పెద్ద పెద్ద చదువులు చదివించడమే కాకుండా మీ పిల్లాడు పోయి హాస్టళ్లలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ ప్రతి పిల్లాడికి హాస్టల్ ఛార్జీల కోసం, మెస్ ఖర్చుల కోసం ప్రతి పిల్లాడికి కూడా సంవత్సరానికి ₹20,000 ఇస్తామని చెప్పి కూడా తోడుగా చెప్తా ఉన్నా. ఏ తల్లిదండ్రి కూడా తమ పిల్లలకు చదివించడం కోసం ఏ తల్లిదండ్రి అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా చూస్తానని చెప్తా ఉన్నా. మయోడు రేపొద్దున మనం ఇంతే కాదు చేయబోయేది, నవరత్నాలను ప్రకటిస్తూ చెప్పాం. నాన్నగారి హయాంలో పేదవాడు కోసం నాన్నగారు 1 అడుగు ముందుకు వేస్తే నాన్నగారి కొడుకులా జగన్ 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి ఇదివరకే చెప్పా. దాంట్లో భాగంగా చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలకు చెప్తా ఉన్నా, మన పిల్లలు ఇంజనీర్లు కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా ఆ పునాదులు ఎక్కడి నుంచి పడతాయో తెలుసా? ఈ చిట్టి పిల్లల దగ్గర నుంచే పునాదులు పడతాయి. ఈ చిట్టి పిల్లలు రేపొద్దున డాక్టర్లు కావాలి, ఈ చిట్టి పిల్లలు రేపొద్దున ఇంజనీర్లు కావాలి, ఈ చిట్టి పిల్లలు రేపొద్దున ఇంజనీర్లు డాక్టర్లు అవుతేనే మన తలరాతలు మారుతాయి, మన బతుకులు మారుతాయి. ఈ చిట్టి పిల్లలు రేపొద్దున ముందుకు రామా, ఇట్లా తల్లి చిట్టి పిల్లలు ముందుకు రండి చిట్టి పిల్లలు. ఈ చిట్టి పిల్లలు రేపొద్దున
ఈ చిట్టి పిల్లలు రేపొద్దున ఇంజనీర్లు కావాలన్నా, ఈ చిట్టి పిల్లలు రేపొద్దున డాక్టర్లు అయితేనే మన తలరాతులు మారుతాయి, మన బతుకులు మారుతాయి. ఈ చిట్టి పిల్లలు బడులకు పోతేనే ఆ పరిస్థితి వస్తుంది. నేను ఇంతవరకే చెప్పా, నాన్నగారి హయాంలో ప్రతి పేదవాడి కోసం నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీకు ఇదివరకే చెప్పా. ఆ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడులకు పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి తల్లికి చెప్తా ఉన్నా. ఎందుకో తెలుసా? బడికి పంపిస్తే పిల్లలను తల్లులకు 15,000 రూపాయలు ఇచ్చేది కారణం, ఆ పిల్లలు రేపొద్దున ఇంజనీర్లు డాక్టర్లు అయితేనే మన తలరాతలు మారుతాయి కాబట్టి చెప్తా ఉన్నా. ఇది నవరత్నాల్లో మనం చేయబోయే కార్యక్రమం. దీని తర్వాత నవరత్నాల్లో మనం చేయబోయే 2వ కార్యక్రమం ఆ ప్రతి పేదవాడి కోసం చెప్తా ఉన్నా. మనం చేయబోయే 2వ కార్యక్రమం ఏమిటో తెలుసా? అవ్వాతాతల కోసం చెప్తా ఉన్నా. ఆ అవ్వాతాతలకు చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయల పెన్షన్, ఈ 1000 రూపాయల పెన్షన్ పెంచాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాదు. ఎందుకో తెలుసా? కాంట్రాక్టర్లకు డబ్బులు పెంచేదానికోసం మాత్రం మనసు వస్తుంది ఆయనకు. అవ్వాతాతలకు పెన్షన్లు పెంచడానికి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మనసు రాదు. ఎందుకో తెలుసా? కాంట్రాక్టర్లకు ఎందుకయ్యా పెంచుతున్నామనంటే ఏమంటాడో తెలుసా? అన్నీ పెరుగుతున్నాయి కాబట్టి కాంట్రాక్టర్లకు పెంచుతున్నామని అంటాడు. వాస్తవం చెప్పాలంటే పెట్రోల్ రేట్ తగ్గింది, డీజిల్ రేట్ తగ్గింది. వాస్తవం చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందుతో కంపేర్ చేస్తే కాంట్రాక్టర్లకు అప్పుడు ఎంటర్ అయిన రేట్లు చూస్తే స్టీల్ తగ్గింది, సిమెంట్ తగ్గింది, అల్యూమినియం తగ్గినాయి. అయినా కాంట్రాక్టర్లకు మాత్రం రేట్లు పెంచుతారు. కారణం ఏమంటాడో తెలుసా? లంచాలు ఎక్కువ వస్తాయి కాబట్టి కాంట్రాక్టర్లకు మాత్రం రేట్లు పెంచుతారు. కానీ అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు మాత్రం పెరగవు. అవ్వాతాతలకు వయసు పెరుగుతూ ఉంది, అవ్వాతాతలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది మాత్రం ఎక్కదు. కారణం ఏమిటో తెలుసా? అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్ నుంచి గిట్టుబాటు రాదు కాబట్టి పెన్షన్లు పెరగవు. ఆ అవ్వాతాతలకు చెప్తా ఉన్నా, ఆ అవ్వాతాతల కోసం నవరత్నాల్లో మనం ప్రకటించాం 2వ పథకం కింద. ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నా, పెన్షన్ను 2,000 రూపాయలు చేయబోతా ఉన్నామని చెప్పి ప్రతి అవ్వకు ప్రతి తాతకు చెప్తా ఉన్నాం. పెన్షన్ 2,000 చేయడమే కాదు, ఇవాళ మనం ఎస్సీలము, ఎస్టీలము, బీసీలము, మైనారిటీలము, పేద వర్గాలం మనమంతా కూడా రేపు ఇవాళ పనులకు పోతే కానీ కడుపు నిండని పరిస్థితిలో ఉన్నాం. ఒక వారం పాటు మనం పనులకు పోలేకపోతే ఇంట్లో పస్తు పండుకునే పరిస్థితిలో మనమంతా ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనకి ఆ ప్రతి అక్కకు చెప్తా ఉన్నా, ఆ ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను, పస్తు పండుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ప్రతి అక్కకు చెప్తా ఉన్నాం. పెన్షన్లు అందరికీ 2,000 రూపాయలు ఇవ్వడమే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కలకు చెప్తా ఉన్నాను, పెన్షన్ వయసు 45కే తగ్గిస్తామని చెప్పి ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను. దానివల్ల ఏ అక్క కూడా పస్తు పండుకోవాల్సిన పని లేదు. 45 ఏళ్లకే పెన్షన్ వస్తుంది, 2,000 రూపాయలు వస్తుంది కాబట్టి ప్రతి అక్కకు అది అందుతుంది కాబట్టి ఆ అక్క ఆ 2,000 రూపాయలతో తన కుటుంబాన్ని నడపగలుగుతుంది. ఇది మనం చేయబోయే 2వ కార్యక్రమం నవరత్నాలకు సంబంధించి. 3వ కార్యక్రమం కింద చెప్తా ఉన్నా, 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం. ఆ రోజు ఇదే పెద్ద మనిషి ఎన్నికలప్పుడు ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 4 ఏళ్ల తర్వాత మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఒకరికల్లా ఇల్లు కట్టించారా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. నేను ఇలా గట్టిగా 2 చేతులు పైకి ఇలా 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 మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఒకసారి నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. నాన్నగారి హయాంలో
దేశం మొత్తం 47 లక్షల ఇల్లులు కడితే నాన్నగారు మన ఒక్క రాష్ట్రంలోనే, ఆంధ్ర రాష్ట్రంలోనే నాన్నగారు దేశంతో పోటీపడి 48 లక్షల ఇల్లులు కట్టాడు ఇదే రాష్ట్రంలో. అదే నాన్నగారి దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకుంటూ చెప్తా ఉన్నా, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామని చెప్పి ప్రతి పేదవాడికి హామీ ఇస్తా ఉన్నా. ఇల్లు కట్టించి ఇవ్వడమే కాదు, ఆ ఇల్లు కట్టించడమే కాకుండా ఆ ఇంటిని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా. ఎందుకో తెలుసా రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్తా ఉన్నా? కారణం ఏమిటో తెలుసా? ఆ రిజిస్ట్రేషన్ ఒక్కసారి చేస్తే ఆ అక్క చెల్లెమ్మలకు ఆ ఇంటి ఓనర్లు అవుతారు, ఆ ఇంటి యజమానులు అక్క చెల్లెమ్మలు అవుతారు. ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే ఇంటి ఓనర్లు అయిన తర్వాత, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్క చెల్లెమ్మలకు ఎప్పుడైనా వాళ్ళ కుటుంబ అవసరాల కోసం వాళ్ళకి ఎప్పుడైనా డబ్బు అవసరం వస్తే 30,000 40,000 కావాల్సి వస్తే ఆ అక్క చెల్లెమ్మలు బ్యాంకుల దగ్గరికి నేరుగా పోవచ్చు. ఆ ఇంటిని తాకట్టు పెట్టి ఆ ఇంటి మీద 30,000 40,000 రూపాయలు పావుల వడ్డీకే వచ్చేట్టుగా కూడా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అందుకనే ఆ ఇంటిని అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నా. అంతేకాదు, రేపొద్దున దేవుడు దయ వల్ల, మీ అందరి చల్లని దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేయబోయే కార్యక్రమం ఏమిటో తెలుసా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడేమో కరెంటు బిల్లులు షాక్ కొడతా ఉన్నాయన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన చేసింది ఏమిటో తెలుసా? కరెంటు బిల్లు వరుసగా 3 సార్లు పెంచినాడు. ఇవాళ కరెంటు బిల్లులు ఎంత వస్తూ ఉన్నాయని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎంత వస్తూ ఉన్నాయి తల్లి కరెంటు బిల్లులు? ఎంత? 500? ఎంత? 1000 రూపాయలు? ఇంకా ఎంత? 1000 రూపాయలు? ఎంత తల్లి? 2000? ఎంత? ఎంతనా? 4000? ఎంత? ఈరోజు పేపర్లో చదివా, పాదయాత్ర చేస్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక చిట్టి తల్లి నా దగ్గరికి వచ్చింది. ఒక చిట్టి తల్లి నా దగ్గరికి వచ్చి పాదయాత్ర చేస్తూ ఉండగా, అన్న మా ఇంట్లో ఒక ఫ్యాను, ఒక లైట్, 2 లైట్లు ఉన్నాయన్నా, మా ఇంట్లో ఒక ఫ్యాను 2 లైట్లు ఉన్నాయన్నా, మా ఇంటికి 5,400 రూపాయలు బిల్లు వచ్చిందన్నా, కట్టమని చెప్తా ఉన్నారన్నా, ఎక్కడి నుంచి కట్టమంటా ఉన్నా అని అడుగుతా ఉంది నా దగ్గరికి వచ్చి ఒక చిట్టి తల్లి. ఈరోజు పులివెందుల నా సొంత నియోజకవర్గంలో బలపనూరు అని చెప్పి నా సొంత గ్రామానికిలో ఇవాళ అవినాష్ రెడ్డి నా తమ్ముడు నిన్న గ్రామానికి పోయాడు. దళితులతో అవినాష్ రెడ్డి నా తమ్ముడు దళితుల ఇళ్ళకు పోయాడు. దళితుల ఇళ్లలో వెళ్ళినప్పుడు అవినాష్ రెడ్డికి చూపించారు వాళ్ళ కరెంటు బిల్లులు ఎంత వచ్చాయని చెప్పి. నాకు తెలిసినంత వరకు ఏ దళిత కుటుంబంలో కూడా మహా ఉంటే 2 ఫ్యాన్లు ఉంటాయి, మహా ఉంటే 4 లైట్లు ఉంటాయి, ఒక టీవీ ఉంటుంది, అంతకన్నా పెద్ద ఎక్కువ ఎక్కడ ఉండదు. కరెంటు బిల్లులు చూస్తే బలపనూరులో నిన్న కరెంటు బిల్లులు అవినాష్ రెడ్డి ఎంపీ చూస్తే ఒక్కొక్కరికి 4,500, 5,600, 4,300 ఒక్కొక్కరికి వచ్చాయి. ఇవాళ ఇక్కడి నుంచే నాకు ఒక కాపీ వచ్చింది. ఏం పేరునా నీ పేరు? ఏం పేరునా? సంగయ్య అన్న, చెల్లయ్య అన్న అన్న నేర్పాను. చెల్లయ్య అన్నకు కరెంటు బిల్లు 20,000 వచ్చింది. నిజంగా ఎస్సీలంటే ఎంత చులకనంటే చంద్రబాబు నాయుడు గారికి, కరెంటు వాళ్ళని పంపించేస్తారు, ఇంట్లోకి దూరుతారు. నీ ఇంట్లో ఏమి మామూలుగా ఇంట్లో ఉండేటి 2 ఫ్యాన్లు 4 లైట్లు ఒక టీవీ కన్నా ఎక్కువ ఎక్కడా ఉండవు. అయినా కానీ 20,000 10,000 రూపాయలు బిల్లు కట్టాలని చెప్పి మన చేతుల్లో పెట్టిపోతూ ఉన్నారు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు చెల్లెమ్మకు చెప్తా ఉన్నా, ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ చెప్తా ఉన్నా,
ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఎవరు కూడా కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరమే లేకుండా చేస్తానని చెప్తా ఉన్నా నేను. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, నాలుగు బల్బులు, 2 ఫ్యాన్లు, 1 టీవీ, 1 సెల్ ఫోన్ ఛార్జర్లు, ఇంతకన్నా ఎక్కువ నాకు తెలిసినంత వరకు ఏ ఎస్సీ కుటుంబానికి ఇంతకన్నా ఎక్కువ ఉండవని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. ఇవన్నీ లెక్కేసుకున్నా కూడా 150 యూనిట్లు కావు. ఇవన్నీ లెక్కేసుకున్న 150 యూనిట్లు కావు. ప్రతి ఎస్సీ కుటుంబానికి చెప్తానా, 200 యూనిట్ల వరకు కూడా మీరు వెళ్ళినా కూడా ఏ కరెంటోడు మీ దగ్గరికి రాడు అని చెప్తా ఉన్నా. ఆ పరిస్థితి తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ నేను చెప్తా ఉన్నా, నిజంగానే ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ అట్టడుగు స్థానంలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరి జీవితాలు బాగుపడాలి అని అంటే వీళ్ళందరి కోసం కూడా ఏం చేయాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు తట్టిందేమిటో తెలుసా? వీళ్ళందరికీ కూడా భూములు ఇవ్వాలి. నాన్నగారి హయాంలో, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో గొప్పగా భూ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి పేదవాడికి కనీసం 2 ఎకరాలన్నా కానీ భూమన్నా ఇస్తే కనీసం ఆ పేదవాడు ఆ భూమిలో వ్యవసాయం చేసుకోగలిగే పరిస్థితి ఉంటే ఆ పేదవాడు బాగుపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి చెప్తా ఉన్నా నేను, పేదవాడికి భూ పంపిణీ చేసే కార్యక్రమాలు ఎస్సీ ఎస్టీ కాలనీల నుంచే మొదలు పెడతామని చెప్పి చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా. ఎస్సీ ఎస్టీ కాలనీల నుంచి మొదలు పెడతాం. ఎస్సీ ఎస్టీలకు మొదటగా భూ పంపిణీ కార్యక్రమం చేస్తూ దాని తర్వాత బీసీలు, మైనారిటీ సోదరుల దాకా కూడా తీసుకొని పోతాము. ఆ 5 సంవత్సరాల కాలంలో వీలైనన్ని ఎన్ని ఎకరాలైనా కూడా, వీలైన లక్షల ఎకరాలైనా కూడా మీకు ఇచ్చేట్టుగా చేస్తామని చెప్తా ఉన్నా. నాన్నగారి హయాంలో అటవీ హక్కుల భూములను తీసేస్తే దాదాపుగా 12 లక్షల ఎకరాలు పేదవాడికి భూ పంపిణీ జరిగింది. నేను ఇవాళ ప్రతి పేదవాడికి కూడా చెప్తా ఉన్నా, మన హయాంలో దేవుడు దయ వల్ల, మీ అందరి చల్లని దయవల్ల వల్ల మన ఏర్పడే మనందరి ప్రభుత్వంలో నాన్నగారు చేసిన 12 లక్షల ఎకరాల కన్నా కనీసం 1 లక్ష ఎకరాలన్నా ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పేదవాడికి భూములు ఇవ్వడమే కాదు, భూములు వాళ్ళకి ఇచ్చినా కూడా సమస్య ఎక్కడొస్తూ ఉంది అని అంటే, ఆ భూములు వాళ్ళు తీసుకున్న తర్వాత ఆ భూముల్లో నీళ్లు లేక అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఆ భూమిలో వాళ్ళు బోర్లు వేసుకోవాలి. ఆ బోర్లు ఏమో పనిచేయవు. ఆ బోర్లు వేసినా నీళ్లు పడవు. బోర్ వేయాలి అని అంటే ₹1,00,000, 1,00,000, 2 లక్షలు దాటుతూ ఉంది. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం, భూములు ఇవ్వడమే కాదు, ఈ పేద వర్గాలకు అందరికీ కూడా చెప్తాను, భూములు ఇవ్వడమే కాదు, ఉచితంగా బోర్లు కూడా వేయిస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అప్పుడే పేదవాడు అనేవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతాడు, కాస్తో కూస్తో సంపాదించుకోగలుగుతాడు, కాస్తో కూస్తో తన కుటుంబాన్ని చూసుకోగలుగుతాడు. ఆ పరిస్థితి రావడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇవాళ ఇక మీ దగ్గరికే నేను మైక్ పంపిస్తా. మీరేదైనా చెప్పాలి అని అనుకుంటే, ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నా. మైక్ మీ దగ్గరికి వస్తుంది. మీరే ఎవరైనా చేతులు మాట్లాడాలనుకునే వాళ్ళు చేతుల పైకి ఎత్తితే మైక్ మీ దగ్గరికి వస్తుంది అన్న. ప్రత్యేకంగా మా ఎస్సీ నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్రలో మరి ఎస్సీల గురించి పెట్టడం ప్రత్యేకంగా మీకు పాదాభివందనాలన్నా. ఎందుకంటే మాది చాలా దరిద్రమైన నియోజకవర్గం అన్నా. అయినా కూడా మన మీ తండ్రి గారు అనేదానికన్నా మా తండ్రి గారు అనేది మాకు గొప్ప విషయం అన్న రాజశేఖర రెడ్డి గారిని. ఎందుకంటే నారాయణ సామాన్య ఎమ్మెల్యే గారు ఉండేటప్పుడు ఆయన ఇక్కడ పేదలు ఉన్నారు అనే ఉద్దేశంతో, ఎందుకంటే నేను దగ్గర పనిచేశానన్నా, ఎందుకంటే దళితులైనా కూడా
ఆయన దగ్గర చేర్చుకొని మరి ఎట్టా ప్రభుత్వ ఉద్యోగులు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వలేదు. మరి ఆయన సార్ వచ్చిన తర్వాత, అన్నగారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా 50,000 ఉద్యోగాలు ఇస్తే 17,000 మంది ఎస్సీలే చేరారన్న. ఆ 2004లో 4 నుంచి 5 సంవత్సరాల్లో మరి మా తండ్రి గారు అటువంటి ఈరోజు మా మండలంలోనే దాదాపు 80 మంది ఎస్సీలు ఉద్యోగాలు అయ్యారన్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి ప్రత్యేకంగా ఈరోజు 17% ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్నా మరి మీ దృష్టికి తెస్తున్నామన్నా. మరి రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలిస్తే ఆయన గారు ఉద్యోగాలు పూర్తిగా ఫిలప్ చేసినటువంటి చరిత్ర ఉందన్నా. మరి అంతకుముందు ప్రభుత్వం ఏం చేస్తుందో, మరి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో, మరి చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు పరిపాలించారన్నా. మరి ఎస్సీలు ఎక్కడ ఉన్నారో తెలియరన్నా. ఎందుకంటే మరి ఎస్సీలు అంటే ఆయన గిట్టదన్నా. ఆదినారాయణ రెడ్డికి ఏమి తెలుసన్నా, మరి ఆయన పేరు చెప్పేదానికి కూడా అన్నా, ఒక ఎస్సీ పేరు చెప్పేదానికి కూడా అర్హత లేదన్నా. ఎందుకంటే చెప్తున్నా అంటే రాజశేఖర రెడ్డి పుణ్యమాని 2004 నుంచి 2009 వరకు ఆయన ఎస్సీలు చదివించిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారికే దక్కిందన్నా. ఎందుకంటే మాకు తెలుసన్నా, మా గ్రామంలో బీటెక్ అయితేమి, ఎంబీఏ అయితేనేమి, ఎంటెక్ అయితేమి, PGMS ద్వారా చదివిన ఘనత ఒక రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం కాదన్నా, అది ప్రజల ప్రభుత్వం అన్నది. ప్రజల కోసం రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అన్నది. మరి ప్రత్యేకంగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారు మరి జనాలకు కూడా ప్రైవేటు పరంగా కూడా కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వాలని మరి శ్రీ స్థాపించారన్న. శ్రీ స్థాపిస్తే కేవలం దళితులు ఒక్క హౌస్ కీపింగు మరి చిన్న సెక్యూరిటీ ఉద్యోగాలు తప్పితే మరి ఎంబీఏ రాజశేఖర రెడ్డి పుణ్యమాని ఎంబీఏ, MCA, బీటెక్ చదివితే మా నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారన్న. కానీ అక్కడ ఉద్యోగాలు కంపెనీ తరపున పనిచేసే పరిస్థితి లేదన్నా. ఈరోజు 8 కంపెనీలతో రాజశేఖర రెడ్డి గారు స్థాపిస్తే ఈరోజు 80 కంపెనీలు ఉందన్న. 80 కంపెనీల్లో కేవలం ఒక్క పోస్టు కూడా బీటెక్ చదివినోడు అయితేమి, MBA చదివినోడు అయితేమి అక్కడ ఉద్యోగాలు లేరన్నా. ఎందుకంటే మా పరిస్థితి అట్లా ఉందన్న. దళిత నియోజకవర్గంలో దళితుల కోసం మరి ఎక్కువ ఉన్నారని అక్కడ పెడితే మరి ఇంతవరకు అలాంటి ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదన్నా. దయచేసి మాకు మరి ఎస్సీలకి మరి ఎస్సీ ఆఫీసులో కానీ ఈరోజు ఆఫీసులో పోతే కనీసం 2-3 ఉద్యోగాలు ఉన్నదన్నా. మరి అలాంటిది లేకుండా మరి మీరు ప్రత్యేకంగా ఎస్సీలు మరి కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అన్నా. మరి ఎస్సీ ఎస్టీలకి మరి అదేవిధంగా అన్నా ఒక ముఖ్యమైన విషయం అన్న, దళిత విద్యార్థుల కోసం జ్ఞానభూమి అని పెట్టారన్న. మరి ఆ జ్ఞానభూమి ఎక్కడుందో మరి తెలియదన్నా. మరి ఆ జ్ఞానభూమి మన అన్న పేరు ఏం పేరు అన్న? నా పేరు సురేష్ అన్న. సురేష్ ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడేద్దాం. సురేష్ నువ్వు చెప్పిన పాయింట్ ఒకటైతే చాలా వ్యాలిడ్ పాయింట్ సురేష్. శ్రీ సిటీ అన్నది ఇదే నియోజకవర్గంలోనే, ఇదే జిల్లాలోనే ఉంది. థ్యాంక్స్ అన్న. నాన్నగారి హయాంలో ఇక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చిన శ్రీ సిటీ అన్న ప్రాంతం ఇవాళ అక్కడికి కంపెనీలు వచ్చాయి. దాదాపుగా 80 కంపెనీలు పైచిలకు వచ్చాయని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఉద్యోగాలు ఇచ్చేసరికి మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచో, ఏ బాంబే నుంచో, ఏ గుజరాత్ నుంచో, ఎక్కడి నుంచో ఇక్కడి నుంచో పిలుచుకొని వచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చుకుంటా ఉన్నారు. ఇవాళ దేవుడు దయ వల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మనం చేయబోయే ఇంకొక కార్యక్రమం గురించి వాళ్ళు నేను చెప్తా. రేపొద్దున ఎవరైనా పరిశ్రమ పెట్టడానికి మన రాష్ట్రానికి ముందుకొస్తే ఇప్పుడు ఉన్న పరిశ్రమలే కాకుండా కొత్త పరిశ్రమలు కూడా వచ్చేటివన్నిటికీ కూడా రూలు మారుస్తాం. ఉన్న అన్ని పరిశ్రమలకు దేవుడు దయ వల్ల మనం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పరిశ్రమలకు నోటీసులు పంపించి అందరికీ కూడా చెప్తాం, ఖచ్చితంగా ఉద్యోగాలు ఇచ్చేసరికి ఆ ఉద్యోగాల్లో, ఆ కంపెనీల్లో ఉద్యోగస్తులుగా పనిచేసే వాళ్ళందరికీ కూడా చెప్తా, అందరికీ కూడా కనీసం అంటే 75% లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి రూల్ కూడా పెడతాం.
వీళ్ళందరికీ భూములు మనం ఇవ్వాలి, వీళ్ళందరికీ కరెంటు తక్కువ రేటుకి ఇవ్వాలి మనం, వీళ్ళందరికీ నీళ్లు మనం ఇవ్వాలి. అన్నీ మనం ఇచ్చిన తర్వాత ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవడో గుజరాత్ నుంచో ఎవడో రాజస్థాన్ నుంచో ఎవడో పంజాబ్ నుంచో ఇవ్వాలి అని చెప్తే ఎవడో ఒప్పుకుంటాడండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా 75% ఉద్యోగాలు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాము. అసెంబ్లీలో పెట్టి ఆ చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి కంపెనీకి పాస్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇదే శ్రీ సిటీలోనే ఉద్యోగాలు 80 కంపెనీలలో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాను, రేపొద్దున అందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా చేద్దామండి. సార్, ఆర్థికంగా సామాజికంగా అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలకి భూ పంపిణీ చేస్తామని ప్రకటించినటువంటి అపర భగీరథుడు ఈ రాష్ట్ర ప్రజల తెలుగు ప్రజల ఆరాధ్య దైవం దైవాంశ సంభూతుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా దళితులందరి తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ భూమి ఇవ్వడమే కాకుండా ఒకవేళ ప్రభుత్వ భూమి లేకపోతే ఖచ్చితంగా కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి ఎస్సీ ఎస్టీలకి పంచాలని ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకి భూ పంపిణీ చేస్తే పరిశ్రమల పేరుతోనో లేదా ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఆ భూములు అతి తక్కువ రేటుకే ప్రభుత్వం లాక్కోకుండా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ భూములు అవసరానికి రాకుంటే ఖచ్చితంగా భూమికి భూమి ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టమని కోరుకుంటున్నాం. మీ పేరేం పేరునా? చిన్న అండి వర్ధైపల్లం సార్, చిన్న వర్ధైపల్లం. చంద్రన్న బాగా చెప్పినావు సార్. అదేవిధంగా బాగా చెప్పినావు. ఈ నియోజకవర్గంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అయినటువంటి రైతులు దానివల్ల తెలుగు గంగ కాలం ఇక్కడ నుంచి పోతూ ఉంటే గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తెలుగు గంగ కాలంలో లీకేజీ వాటర్ పొలాల్లోకి వస్తే కూడా కేసులు పెట్టి రైతులను జైలు పాచేస్తూ ఉంటే అప్పటి ఎమ్మెల్యే అయినటువంటి నారాయణ స్వామి గారు మన నాన్నగారైనటువంటి రాజశేఖర రెడ్డి గారి అభ్యర్థిస్తే 110 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి తెలుగు గంగ కాలువ ద్వారా సప్లై ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి చెరువుకి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువుకి చట్టం చేసి జీవో ద్వారా నీళ్ళు ఇప్పించు ఘనత రాజశేఖర రెడ్డి గారు దక్కింది. అటు మాకు సహాయం చేసిన నారాయణ స్వామి గారు దక్కిందని చెప్తూ అదేవిధంగా ఇప్పుడు రబీ సీజన్లో కానీ ఎప్పుడు కూడా తెలుగు గంగ ద్వారా నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతుల కోసం ఉప్పల మడుగు భూపతేశ్వర కోన నారాయణ స్వామి గారు నాన్నగారిని పాదాభివృద్ధి వచ్చి తెప్పిస్తే అవి కూడా కొంచెం ఇబ్బందిలో ఉంది, అవి కూడా చేయాలని కోరుకుంటున్నాం. చంద్ర, నువ్వు చెప్పిన దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్ ఒకటి ఉంది. చంద్ర, నువ్వు చెప్పిన దాంట్లో ఎవరైనా ఎస్సీ ఎస్టీలు భూములు ప్రభుత్వం తీసుకోవాలి అని అనుకుంటే అదేదో వాళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా తీసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పడాలి. మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, దేవుని దయ వల్ల మీ అందరి చల్లని దీవెనల వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా మొట్టమొదట జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ భూముల మీద చట్టాన్ని మారుస్తూ యాక్ట్ తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ యాక్ట్లో ఎస్సీ ఎస్టీల భూములు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే అది ప్రభుత్వమైనా కూడా తీసుకునేదానికి వీలు లేకుండా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అంతేకాదు, ఒకవేళ ప్రభుత్వం ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ భూములు మిగిలిన భూములతో పాటు కలిపి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే అప్పుడు మిగిలిన రైతులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఇచ్చేదానికన్నా కూడా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చే కార్యక్రమం చేసేట్టుగా కూడా యాక్ట్లో తీసుకొస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. కానీ ఎక్కడైనా కూడా ఎస్సీ ఎస్టీలకు భూములు అన్నది వాళ్ళకు ఒక్కసారి ఇచ్చేసిన తర్వాత అది వాళ్ళ హక్కు, ఒక్కసారి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అది వాళ్ళ అధికారం, ఒక్కసారి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ భూముల మీద రిజిస్ట్రేషన్ కూడా పూర్తిగా వాళ్ళకే చేసి ఇచ్చే కార్యక్రమమే జరగాలని చెప్పి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మామూలుగా యాక్ట్ అయితే ఏం చెప్తుంది అని అంటే ఎస్సీ ఎస్టీల భూములను అమ్ముకునే స్వేచ్ఛ ఎస్సీ ఎస్టీలకు ఇస్తే ఎస్సీ ఎస్టీల భూములు పెద్దవాళ్ళు లాక్కుంటారు, పెద్దవాళ్ళు తక్కువ రేటు ఇచ్చి ఎస్సీ ఎస్టీలను మోసం చేసి కొనుక్కుంటారు అనే ఉద్దేశంతో యాక్ట్లో ఏం చెప్పారు అని అంటే
ఇన్ని సంవత్సరాల పాటు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు వాళ్ళు అమ్ముకునేదానికి అవకాశం లేకుండా పెట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత అది అమ్ముకునే స్వేచ్ఛను వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేశారు. కానీ ఇవాళ మన కర్మ ఏమిటి అని అంటే ఆ ఇచ్చిన ఆ స్వేచ్ఛను ఇదే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చేస్తున్నాయి అని అంటే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేస్తుంది అని అంటే ఎస్సీ ఎస్టీ భూములు అని అంటే అదేదో వాళ్ళ అత్తగారు సొత్తు అన్నట్టుగా మేమే కదా నీకు ఇచ్చాం అందుకని మేము లాక్కుంటున్నామని చెప్పి ఇవాళ చేసే పరిస్థితిలోకి వస్తూ ఉన్నారు. ఆ పరిస్థితులను కూడా మార్చి పూర్తిగా యాక్ట్ను మొత్తం అధ్యయనం చేసి ఆ యాక్ట్లో ఉన్న పాయింట్లలో మంచి పాయింట్లను పూర్తిగా బయటకు తీసుకొని వచ్చి ఒక బ్రహ్మాండమైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ని తీసుకొని వచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం. సార్ భూముల రక్షణ కోసం భూములకు తోడుగా ఉండేందుకు ఏమేం చెయ్యాలో అవన్నీ చేస్తామని చెప్తా ఉన్నా. మా ఆడోళ్ళ మీద పడతారు మా ఆడోళ్ళ మీద పడతారు ఇంకా కానీ ఇంకా ఆడోళ్ళ మీద పడతారమ్మా. ఏంది బాగా పద్ధతి కాదబ్బా మనం. సార్ నమస్తే సార్ నా సార్, పేరు కూర్చో. రాజేంద్ర సార్. కూర్చోమన్నా కుర్చీలో కూర్చోబెట్టు. సార్ నా పేరు రాజేంద్ర సార్. నా పేరు రాజేంద్ర ఎస్సీ. ఇంకా లాస్ట్ ఇద్దరున్నా సార్, మీ నా అందరికీ పేరు కూడా ఒకటే రాజేంద్ర. చెప్తా ఉన్నాను. మనము ఎస్సీ కమిటీని ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. ఎస్సీ కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేందుకు ఆ కమిటీని ఈరోజు పేపర్లో డిక్లేర్ చేస్తాము. ఆ ఎస్సీ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలోనూ పర్యటించి ఎస్సీ ఎస్టీలకు ఇంకా ఎక్కువ మేలు ఏమైనా చేయగలుగుతామా, ఏ రకంగా మేలు చేయగలుగుతాము, ఏ రకంగా చేస్తే వాళ్ళు సంతోషపడతారు అనే ఉద్దేశం మీద ఆ కమిటీ పూర్తి అధ్యయనం చేస్తుంది. ఆ కమిటీ మన నాగార్జున అన్న ఆధ్వర్యంలో 30 మంది ఎంతమందినా ఆ కమిటీ మన నాగార్జున అన్న ఆధ్వర్యంలో రేపొద్దున్నే పేపర్లో రిలీజ్ అవుతుంది. ఆ కమిటీ పూర్తిగా ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీ తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇప్పుడే సూచనలు సలహాలు అందరూ ఇవ్వలేకపోయినా కూడా పర్వాలేదు, ఈ కమిటీకి చెప్పుకున్నా కానీ పర్వాలేదు. ఆ కమిటీ నుంచి నేరుగా నా దగ్గరికి నా పాదయాత్ర అయిపోయే లోపల అధ్యయనం పూర్తి చేసుకున్న తర్వాత రేపొద్దున మనందరం కూడా ఒక ఎస్సీ గర్జన మాదిరి మనం కూడా ఒక పెద్ద కార్యక్రమం చేసి ఆ తర్వాత ఎస్సీలకు ఏం చేయబోతా ఉన్నామో దాంట్లో గొప్పగా కూడా చెప్పుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. సార్ కాబట్టి చెప్పు రాజన్న. కాబట్టి ఇద్దరు ముగ్గురికి వచ్చినా కూడా ఎవరు బాధపడకండి నేను చెప్తా ఉన్నా. చెప్పున్నా సార్. నా పేరు రాజేంద్ర సార్. ఎస్సీ మాల సమాజం చెందిన వాడిని. చెప్పున్నా. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి దేవుడు సార్. దళితులలో ప్రతి ఇంట్లో రాజశేఖర రెడ్డి ఫోటో ఉంది సార్. మీరు ఖచ్చితంగా దళితుల ఆశాజ్యోతి అవుతారు సార్. అదేవిధంగా చంద్రబాబు దళిత ద్రోహి సార్. దళితుల్ని తీవ్రంగా అవమానిస్తున్నాడు సార్. దళితుల పైన తీవ్రంగా దాడులు చేస్తున్నారు సార్. ఇంతవరకు చెప్పినట్టు జరిపోతుల పాలన ఒక మహిళ లేదు సార్. తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవస్థను చేసి కొట్టి ఆ విధంగా నాశనం చేయడం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ వేస్తే అప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ బ్రహ్మాండంగా పనిచేసిన నాగార్జున సార్ ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉండి జిల్లాల్లో తిరిగితే అందరి సమస్యలు తెలుసుకొని రాజశేఖర రెడ్డి గారు చెప్పినారు సార్. రాజశేఖర రెడ్డి ప్రతి ఒక్కరికి అందరికి ఇల్లు కట్టించినారు సార్. రేషన్ కార్డులు ఇచ్చినారు, ఆవులు పట్టించినారు, భూములు ఇచ్చినారు, అన్ని బోర్లు వేపించినారు, మామిడి చెట్లు పెట్టించినారు, టెంకాయ చెట్లు పెట్టించినారు, పాలు కూడా అమ్ముకొని బాగా బతికేవాళ్ళు. ఈ రోజు చంద్రబాబు ఒళ్ళంతా దళిత వ్యతిరేకతం సార్. చంద్రబాబుకు ఎస్సీలు ఎగురుగా పుట్టాలని ఒక ముఖ్యమంత్రి గారు అంటే ఇంకా ఎస్సీలు ఎలా బతుకుతారు సార్? అదేవిధంగా దేశంలో ఎక్కడైనా దళితుల పైన దాడులు జరుగుతా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది సార్. కాబట్టి ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులందరి గుండెల్లో మీరు దేవుడిగా ఉండాలని, ప్రతి ఒక్కరిని ఆదుకుంటారని, కనీసం చంద్రబాబు ఎస్సీలను పక్కన పెట్టుకోవాలన్నా కూడా అంత వ్యతిరేక కలిగిన వ్యక్తి సార్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని మేము ఆశిస్తున్నాం సార్. అదే మన అర్జున్ ఒకటి కాపీ ఒకటి నాకు పంపించే కార్యక్రమం చేయని సలహాలన్నీ కూడా చూస్తూ ఎట్లా నాతో పాటు ఎట్లా నడుస్తున్నావు కాబట్టి ఎక్కడో ఒకసారి నాకు అందజేసి నా ఎవరన్నా ఆడవాళ్ళకు కూడా ఎవరైనా పంపించిన ఆడవాళ్ళు మాట్లాడతారేమో ఒకరికన్నా. హలో ఆడవాళ్ళకి ఎవరైనా వాళ్ళకి పంపించి ఒకసారి ఆడవాళ్ళకి ఎవరికన్నా నువ్వు 2 నిమిషాలు అయిపోయి చేసాను అన్నా. నా పేరు గురునాథం అన్న. బుచ్చినాయుడు గండిగ మండలం హెడ్ క్వార్టర్లో ఉంటున్నాము. సప్లాన్ నిధులు ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సక్రంగా జరగటం లేదు. ఎస్సీ ఎస్టీ కాలనీకి వేయాల్సిన రోడ్లు కూడా దుర్మార్గంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఓసీలకి
బర్రెల కొట్టాల కాడికి ఎస్టీ కాలనీల పేరు చెప్పి వాళ్ళ కొట్టాల కాడికి వేస్తూ ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైనా అడిగినా కూడా ఈ తెలుగుదేశం నాయకులు వాళ్ళ మీద దాడులు చేస్తున్నారన్నా. ముఖ్యంగా ఉదాహరణకి బుచ్చాయకని మండలంలో లక్ష్మీపురం కాలనీ నుంచి వెంకట సుబ్బానాయుడు బర్రెలు గొట్టాంకాడికి 52 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వెచ్చించి నిధులు వెచ్చిస్తే మేమందరం కూడా ఎస్సీ ఎస్టీలు మండలాధికారులు దగ్గర పోయేసి మేము ధర్నాలు చేసి ఆపమని చెప్తే మా ప్రభుత్వం మీరు ఎస్సీలు ప్రశ్నించేదానికి లేదు, మేము ఎక్కడైనా వేసుకుంటాము అంటే అయ్యా మీరు సీఎం నిధులు తెయించుకోండి మీరు నాయకులంతా కూడా, ఇది మా హక్కు, మా ఎస్సీ ఎస్టీలు కేటాయించిన డబ్బు మీరు ఎస్టీ కాలనీలో వేయండి. ఎస్టీ కాలనీ మొత్తం కూడా రోడ్లు లేక అధ్వానం జరుగుతున్నాయి. ఏడన్నా ఎస్టీ కాలనీ ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అయితే నాన్నగారు పెట్టిన 108 అంబులెన్స్ ఎట్టా పోయింది, ఆటోలో రావాలన్న కూడా హాస్పిటల్కి ఇబ్బందిగా ఉంది, గుంతలమయమైపోయింది. ఆ 52 లక్షల రూపాయలు 5 ఎస్టీ కాలనీలకి రోడ్లు ఉపయోగపడతాయి, మీరే కాంట్రాక్ట్ చేసుకున్నారు కదా, మీరే వేయండి. ఆ నిధులు దుర్వినియోగం చేయవద్దండి. నాయలు కొట్టాల కాడికి బర్రెలు కొట్టాల కాడికి ఏందండి నిధులని అడిగామన్నా, కానీ సమాధానం లేదు. నాన్నగారు ఉండేప్పుడు ఎక్కడా కూడా గురువైన చెప్పిన దాంట్లో సప్లాన్ గురించి అన్న చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఇది. ఆయన ఏం రాశాడో తెలిసే దాంట్లో ఎస్సీ ఎస్టీ సప్లాన్ను చట్టాన్ని 100% సక్రమంగా అమలు చేస్తాం, అమలు చేయని వారిని అతిక్రమించే వారిని శిక్షిస్తామంట. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఈ 4 ఏళ్లలో కనీసం 1 సంవత్సరం అన్నా అమలు చేశాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. మరి శిక్షించాలి అని అంటే ఎవరిని శిక్షించాలి అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. నేను చెప్పమా. అన్న నమస్తే, నా పేరు సుమతి, నేను బుచ్చినాడి కండి మండలంలో నుంచి వచ్చినాను కమిటీగా. నాకు మీ రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాన్నగారు చాలా గౌరవంగా ఉండేది. చిన్న వయసు నుంచి ఈ నాయకత్వం ప్రభుత్వం మనం రావాలనంటూ జై జగనన్న అంటూ మన పార్టీ ప్రజా ప్రభుత్వము రావాలని కోరుకుంటూ సీఎంగా మీరు ముఖ్యమంత్రిగా రావాలి అని కోరుతున్నానన్నా. మాకు సర్వ హక్కులు కావాలంటూ. సుమతమ్మ, ఆడోళ్ళకి హక్కులు పూర్తిగా మన ప్రభుత్వం, దాని గురించి డౌట్ పడాల్సిన పని లేదు. మన ప్రభుత్వం ఆడోళ్ళ ప్రభుత్వంగానే ఉంటుంది, ఇబ్బంది ఏమన్నా దాని గురించి. అవ్వకి ఇచ్చే పాపం అవ్వకి ఆడుంది చూడు, కానీ అవ్వకి చెప్ప మాట్లాడదాన్ని. నువ్వు కుర్చీ పైకి ఎక్కువ మాట ఎవరు కనపడ్డావునా చెప్పువా. మాది కళత్తూరు, నా పేరు కిష్టమ్మ. మాకు నీటి ఆర్ద్రవ లేదు, ఎవరు పట్టించుకోవటం లేదు. మా గ్రామాన్ని కలెక్టర్ వచ్చినా కూడా మా గ్రామం లేక రాని లేదు. మేమే నీళ్ళల్లో తనకలాడుతున్నాము, తాగేదానికి నీళ్ళు లేదు. ఆ 70 ఏళ్ళకి ఒక బోరు మాకు ఏదో ఒకటి. మాకు రాజశేఖర రెడ్డి ఇళ్ళు కట్టించినాడు కాబట్టి మా నాయనగా మా అన్నగా నిన్ను కోరుకుంటున్నాను కాబట్టి నేను మాకు నీళ్ళు ఎదురు కావాలి. మాకు కాంగ్రెస్ ఆయన ఉండగా నాన్న సంసారంగా ఇంటి దాకా ఇచ్చినట్టు ఇల్లు కట్టించినాడు సార్. కట్టిస్తే దానికి బిల్లు ఇవ్వలేదు సార్. మీరు కాంగ్రెస్ వాళ్ళు మేము ఇవ్వన్నారా సార్. ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళు వర్క్ ఇన్స్పెక్టర్ అడిగితే మేము కాదు నారాయణ స్వామి సారు మనోడు మాకు ఇల్లు దాకా ఇచ్చినారు సార్. నాయన ఇల్లు ఆర్డర్ అయింది సార్. అప్పటి నుంచి ఇల్లు బిల్లు ఇవ్వలేదు సార్. మాకు వరదపడి మరిచిన వాడు సార్. ఆ వయసు కాంగ్రెస్ పార్టీ అని నాకు బిల్లు ఇవ్వలేదు సార్. వాళ్ళకి వరదపడి మరిచిన వాడ దగ్గరకు వచ్చిన లేదా ఇంకో సంవత్సరం ఓపిక పట్టు. ఈ ప్రభుత్వం చేయదు, అందరికీ బాగా చెప్పు. నా కొడుకు వచ్చి నాకు చేసుకుంటా అని చెప్పి అందరికీ బాగా గట్టిగా చెప్పు. సార్ మాది చిలమత్తూరు సార్. మా ఊర్లో 200 ఎకరాలు ఎప్పటి నుంచో ఎస్సీలకి ఇచ్చున్నారు సార్. దాన్ని 60,000 రూపాయలు ఒక్కొక్కసారి 25,000 శ్రీ సిటీకి తీసి ఇచ్చేసి, నేను ఎంబీఏ చదివాను సార్. ఎంబీఏ చదివిన వాళ్ళు ఎన్నో మంది ఉన్నారు. కాంట్రాక్ట్లో నేను 7,000కి పని చేస్తున్నాను. నాకు వర్క్ వచ్చినా కానీ ఎస్సీ అని ముందు పోస్టుకు పోనీరు. 10,000 రూపాయల పైన ఎవరిని దాటినీరు సార్ మా ఏరియాలో. అంతేకాకుండా కోల్గేట్లో 23 సంవత్సరాలు దాటుంటే ఉద్యోగం లేదంట సార్. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే దానిలో మాకు జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలుసు సార్. 1వ తేదీకి జీతాలు ఇవ్వాల్సి ఉంటే
మాకు 15వ తేదీ 17వ తేదీ జీతాలు ఇస్తున్నారు సార్. అది కూడా ఆఫీస్ కాడికి తిరగాల, బ్యాంక్ అకౌంట్ ఇవ్వమంటారు. ఇంతవరకు మాకు అలాంటి పరిస్థితులు ఉంటాయి సార్. మెయిన్గా ఒకటే సార్, మా చిలమత్తూరు పక్కన అడవి భూములు సార్ అయ్యి. ఆ ల్యాండ్లో ఒక 200 ఎకరాలు 70,000కే తీసుకున్నారు సార్ మా దగ్గర. ఇప్పుడు 1 ఎకరా ₹1 కోటి పోతుంది. మాకు దాన్ని ఎలాగైనా మీరు చేయాలి సార్, మర్చిపోవద్దు సార్ ఈ విషయాన్ని మాత్రం. అంతేకాకుండా మీ నాన్నగారి ప్రభుత్వంలో మా నాన్నగారి ప్రభుత్వంలో 70% ఇల్లు కడితే ఈ సంవత్సరం 2 ఇళ్ళు వచ్చాయి. మాకు వద్దన్నాం సార్, ఆ 2 ఇళ్ళే మాకు వద్దు. మేము రాజశేఖర రెడ్డి మా అన్న ఇల్లు కట్టుకున్నాడు, మా సొంత డబ్బుతో కట్టుకున్నాం సార్. ఒకవేళ వస్తే అందరికీ చెప్పు, మా అన్న వచ్చినా కట్టిస్తానని చెప్పు. అంతే సార్, ఖచ్చితంగా సార్. మీరు మర్చిపోవద్దు సార్ మా గ్రామానికి. అంతేకాకుండా రోడ్డు వచ్చింది సార్. ఎవరు ఎంపీ గారు రోడ్డు రిలీజ్ చేస్తే దాన్ని ఎమ్మెల్యే ఆదిమూలము ఎమ్మెల్యే కాదు సార్, మన సత్యవేడి ఎమ్మెల్యే ఆపిచ్చేస్తాడు. మా పెద్ద గ్రామం సార్, సంతివేలూరు తర్వాత చిలముత్తూరే పెద్ద గ్రామం. ఆ గ్రామంలో రోడ్లు లేదు సార్. అంతేకాకుండా ఆ గ్రామంలో 2 ఇళ్ళు కూడా ఎన్నో మంది యువతున్నారు, వాళ్ళకి ఉద్యోగాల చుట్టూ. మీరు ఇదే తమిళనాడు వాళ్ళకి ఇస్తున్నారు సార్. జీవా, నువ్వు అడిగే 2 సమస్యలు తీరుతాయి జీవా. ఒకటి CCTలో నువ్వు అడుగుతా ఉన్న ఆ సమస్య తీరుతుంది. మనం ఆ 75% లోకల్ కోటా కింద రిజర్వేషన్స్ పెట్టాలి ఖచ్చితంగా అని చెప్తే అది సమస్య తీరుతుంది. న్యాచురల్గా జీతాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా మిగతా వాళ్ళకి ఎక్కువేమి వీళ్ళకి తక్కువేమి అన్నది కూడా పూర్తిగా వ్యత్యాసాన్ని తీసేసి మిగతా వాళ్ళందరికీ కూడా ఏదైతే జీతాలు ఇస్తూ ఉన్నారో అదే కేటగిరీలో లోకలోళ్ళకి ఇవ్వాలి. అదే కేటగిరీలో 75% మందికి లోకలోళ్ళకి ఇచ్చేట్టుగా కూడా చేస్తామని చెప్పి కూడా నేను మరొకసారి చెప్తా ఉన్నా. చేద్దాం జీవా, చెప్పవా. లాస్ట్ చెప్పువా. నాగనందాపురం మాది. మాకు రోడ్డు లేదు, నీటి మార్గం లేదు, డ్యాములం లేదు. మేము సంవత్సరము రాజశేఖర రెడ్డికే వేస్తున్నాం ఓటు. మాకేం చేస్తున్నారు? ఊరూరికి సిమెంట్ రోడ్లు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు కదా, మాకు ఏమీ చేయలేదన్నా. ఆ కొండల కింద మేము ఒక తల్లికి 4 కొడుకులు అయితే మాకు ఇంటి చోటు లేదు. ఆ 4 కొడుకులు ఏడుండాలా? ఆ 4 కొడుకులు ఒక ఇంట్లోనే ఉంటారా? ఇంటి చోటు ఇవ్వమంటే మా మీద దాడి చేస్తున్నారు. గట్టిగా దేవుని ముక్కు, 2 టెంకాయలు ఎక్కువ కొట్టాల. గుళ్ళో ప్రార్థనలు కూడా 2 సార్లు ఎక్కువ చేయాలా. ఈ ప్రభుత్వం పోయి మనందరి ప్రభుత్వం రావాలని గట్టిగా నువ్వు ముక్కు. ఇను మనం వచ్చినాక చెప్పు అందరికీ, నా కొడుకు వచ్చినాక అన్ని చేయించుకుంటానని చెప్పి గట్టిగా అందరికీ చెప్పు. ఏమే నా కొడుకు వచ్చినా చేయించుకుంటాను గట్టిగా అందరికీ చెప్పు. మనం వచ్చినాక చేయిద్దాంలే, మనం వచ్చినా కట్టిస్తా బా, ఇల్లు నేను కట్టిస్తా, చేతికి నేను కట్టిస్తాను కదా. ఇక్కడికి వచ్చి చాలామంది మాట్లాడారు, సూచనలు సలహాలు కొన్ని ఇచ్చారు. కొన్ని సూచనలు సలహాలు చాలా మంచి సూచనలు సలహాలు ఇచ్చారు. ఇచ్చిన ఆ సూచనలు సలహాల్లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఇటువంటి మంచి సూచనలు సలహాలు ఎవరైనా ఇవ్వాలనుకుంటే సమయం పూర్తిగా సరిపోని కారణంగా ఈ లేని పరిస్థితులు ఎవరైనా ఉంటే, నేను ఎక్కడ పడుకుంటున్నానో మీ అందరికీ తెలుసు, పడుకున్న స్థలం నుంచి ఎక్కడికి నడుచుకొని పోతున్నానో కూడా మీ అందరికీ తెలుసు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా కలవచ్చు, ఎవరైనా అర్జీ ఇవ్వచ్చు అన్న సంగతి మాత్రం మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మన ఎస్సీ ఎస్టీ కమిటీ కూడా పూర్తిగా తిరుగుతుంది. తిరిగి ప్రతి వార్డు తిరుగుతుంది, ప్రతి కాలనీ తిరుగుతుంది. తిరిగి మీ దగ్గర ఉన్న మీ వాళ్ళు మన బతుకులు ఇంకా బాగుపడేందుకు ఏమేం చెయ్యాలో, ఏం చేస్తే బాగుంటుంది అన్న సలహాలు సూచనలతో అధ్యయనం చేస్తుందన్న సంగతి మీ అందరికీ కూడా చెబుతూ, వాళ్ళందరికీ కూడా మీ సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ, ఇవాళ ఇక్కడికి వచ్చి ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నడు 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 నడు
నడు నడు నడు దగాకోర్ల పాలనపై తుఫాను వైపడు విడు 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 కుటిల రాజ కుతంత్రాల భయం గియం విడు నడు 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 జనం రక్త కణం కణం నిప్పు కణం అయ్యేదాకా జగనీజంలోని నిజం తెలిసి జనం అగ్ని కణం అయ్యేదాకా నడు 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 నడు